ఈ వీడియోలో మనం ఫ్యాబ్ఫిల్టర్ యొక్క ProMB ప్లగ్ఇన్ గురించి డిస్కస్ చేద్దాం. ProMB ప్లగ్ఇన్ అంటే మల్టీ బ్యాండ్ కంప్రెసర్ అన్నమాట. సో మన యొక్క కంప్రెసర్ ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాండ్స్ లో మనం ఈ యొక్క కంప్రెషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఫ్యాబ్ఫిల్టర్ ProMB ప్లగ్ఇన్ లో. సో ProMB యొక్క ఫీచర్స్ ఏంటి, అలాగే ProMB ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు, సో ఈచ్ పారామీటర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హలో, నా పేరు గౌరీష్, వెల్కమ్ టు ది ఆడియో ఎక్స్పర్ట్. ProMB ప్లగ్ఇన్ లో మనకి ఈ యొక్క UI ని ఇప్పుడు మనం చూద్దాం. సో బాటమ్ సైడ్ లో మనకి మిడిల్ అన్న ఒక ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా మన యొక్క ProMB లో ఉన్నటువంటి ప్లగ్ఇన్స్ ని మన యొక్క కీబోర్డ్ తో ఈజీగా మ్యాప్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని ప్రాసెసింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ప్రాసెసింగ్ మోడ్స్ అనేవి డిఫరెంట్ గా పనిచేస్తూ ఉంటాయి మన యొక్క ట్రాక్ లో. యూజువల్ గా ఇక్కడ మనకి లీనియర్ ఫేజ్, డైనమిక్ ఫేజ్, అలాగే మినిమం ఫేజ్ అని 3 ప్రాసెసింగ్ మోడ్స్ ఉన్నాయి. లీనియర్ ఫేజ్ లో ఏంటంటే మనకి ఫేజ్ ఏదైనా బ్యాండ్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం కంప్రెషన్ కానీ లేకపోతే డిఫరెంట్ సెట్టింగ్స్ ఏమైనా అప్లై చేసినప్పుడు ఈ యొక్క బ్యాండ్స్ లో ఉన్నటువంటి ఫేజ్ అనేది షిఫ్ట్ అవ్వకుండా మనకు ఉంటుంది. అలాగే మనకి లీనియర్ ఫేజ్ లో ఏంటంటే ఈ యొక్క బ్యాండ్స్ ని అడ్జస్ట్ చేస్తున్నప్పుడు మనకి లేటెన్సీ అనేది వస్తుంది అనమాట. సో ఓవర్ గా ప్రాసెస్ చేసినప్పుడు మనకి కాస్త రింగింగ్ ఫ్రీక్వెన్సీ అనేది కూడా వస్తుంది ఈ యొక్క లీనియర్ ఫేజ్ లో. అదేవిధంగా మనకి ఇక్కడికి మినిమం ఫేజ్ అని ఒక ఆప్షన్ ఉంది. దీంట్లో ఏంటంటే మనకి ఎటువంటి లేటెన్సీ ఉండదు. లీనియర్ ఫేజ్ లో లేటెన్సీ ఉంటుంది ఈ యొక్క ప్రాసెసింగ్ చేసేటప్పుడు, బట్ మినిమం ఫేజ్ లో మనకి ఎటువంటి లేటెన్సీ అనేది ఉండదు. బట్ ఏదైనా బ్యాండ్ ని మనం క్రియేట్ చేసినప్పుడు మనకి ఫేజ్ ఇష్యూ అనేది కంపల్సరీగా వస్తుంది ఈ యొక్క మినిమం ఫేజ్ లో. సో అదే విధంగా ఇక్కడ ఇంకొక ఫేజ్ ఉంది, డైనమిక్ ఫేజ్ అని చెప్పేసి. దీన్ని మనం మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లేటెన్సీ కూడా ఉండదు. అలాగే మనకి ఈ యొక్క ఫేజ్ షిఫ్టింగ్ అనేది కూడా చాలా మినిమల్ గా ఉంటుంది. సో మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ చేసేటప్పుడు మీరు ఈ డైనమిక్ ఫేజ్ ని బై డిఫాల్ట్ గా యూజ్ చేసుకోండి. ఫ్యాబ్ఫిల్టర్ ఉన్నటువంటి ద బెస్ట్ ప్రాసెసింగ్ మోడ్ డైనమిక్ ఫేజ్. సో దీన్ని నేను డిఫాల్ట్ గా యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఓవర్ శాంప్లింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క ప్లగ్ఇన్ లో మనం ఏదైనా ప్రాసెసింగ్ ని హెవీగా చేస్తున్నప్పుడు ఈ యొక్క ఓవర్ శాంప్లింగ్ అనే ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఓవర్ శాంప్లింగ్ అనేది మనం 2x గానీ 4x గానీ పెట్టుకున్నట్టయితే మనకి ఈ యొక్క డిస్టార్షన్ అనేది తగ్గుతుంది అనమాట. దాని ద్వారా మన యొక్క ట్రాక్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. సో హైయర్ శాంపుల్ రేట్ అనేది మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి డిస్టార్షన్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. అదేవిధంగా ఇక్కడ లుక్ హెడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇది బై డిఫాల్ట్ ఆన్ లో ఉంది. సో లుక్ హెడ్ అనేది ఈచ్ బ్యాండ్ కాకుండా గ్లోబల్ గా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాండ్ లో మనం క్రియేట్ చేసుకున్న, సో మల్టిపుల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న లుక్ హెడ్ అనేది గ్లోబల్ గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఆన్ అయ్యి ఉంటే అర్థం ఏంటంటే మనకి ఈ యొక్క కంప్రెషన్ అనేది ఫ్యూ మిల్లీ సెకండ్ బిఫోరే మనకి ఈ యొక్క కంప్రెషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఈ లుక్ హెడ్ ఫీచర్ వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క ఏదైనా ట్రాన్సియంట్ ని మనం బిఫోర్ కంప్రెషన్ ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్యూ మిల్లీ సెకండ్స్ బిఫోరే ఇది అప్లై అవడం వల్ల మనకి మంచి ట్రాన్సియంట్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి అనలైజర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ అనలైజర్ లో ఏంటంటే ప్రీ, అలాగే పోస్ట్, అలాగే సైడ్ చైన్ ని మనం ఇక్కడ ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క కర్వ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ యొక్క ప్రాసెసింగ్ ని మనం ప్రీగా, పోస్ట్ లో లైక్ ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు, ఏదైనా బ్యాండ్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఎలా వస్తుందో కూడా ఈజీగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా ఎక్స్టర్నల్ సైడ్ చైన్ చేసినప్పుడు ఆ యొక్క సైడ్ చైన్ వాల్యూని కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇది మనం క్లిక్ చేసినట్టయితే. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా బ్యాండ్ యొక్క ఫ్రీక్వెన్సీని కానీ లేకపోతే ఈ ప్రాసెస్ ని మనం ఫ్రీజ్ చేసుకొని ఆ యొక్క వాల్యూని ఈజీగా మనం చూడొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ విధంగా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు ఈ యొక్క ఫ్రీజ్ ఆప్షన్ ద్వారా. అలాగే రెజల్యూషన్ ఉంది. సో రెజల్యూషన్ ద్వారా ఏంటంటే ప్లగ్ఇన్ యొక్క రెజల్యూషన్ అనమాట దీన్ని. సో మనకి ఎంత బాగా ఈజీగా కనిపించాలని క్లియర్ గా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది ఎంత స్పీడ్ గా, లైక్ ఈ కర్వ్స్ అనేవి ఎంత స్పీడ్ గా ఆపరేట్ అవ్వాలనేది మనకి స్పీడ్ చూస్తుంది. అలాగే టిల్ట్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఏదైనా బ్యాండ్ క్లిక్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా ఇది 3 dB ఆక్టేవ్ లో మనకి అప్లై అవుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ యొక్క ప్లగ్ఇన్ లో ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంత % అప్లై అవ్వాలనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మిక్స్ 100% అని మనం క్లిక్ చేసినట్టయితే ఇది మనకి 100% అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కంట్రోలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమైనా ఇన్పుట్ లెవెల్ ని అలాగే అవుట్పుట్ లెవెల్ ని మనం ఈజీగా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాప్ సెక్షన్ లో మనకి డిస్ప్లే రేంజ్ ఉందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మన యొక్క ఈ యొక్క రేంజ్ అనేది మనకి తగ్గడం కానీ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లే చేస్తే సో మనం కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క వాల్యూ అనేది తక్కువ చేసుకుంటే. అదేవిధంగా టాప్ సెక్షన్ లో చూస్తే అండూ రీడూ బటన్స్ ఉన్నాయి. అలాగే ఏబీ కంపారిజన్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే మనం మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ చేసినట్టయితే ఈ యొక్క ప్రీసెట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇండివిజువల్ గా మనం ఏమైనా ట్రాక్స్ ని మనం ప్రాసెస్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రీసెట్స్ ని ఉపయోగించుకొని మంచి రిజల్ట్స్ అయితే పొందుకోవచ్చు. అదేవిధంగా చివరిలో మనకి హెల్ప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా ఇవి మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఎక్కడైనా ఏదైనా ఒక పారామీటర్ మీద మనం క్లిక్ చేసుకున్న వెంటనే దాని యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మనకి చూపిస్తుంది. అదేవిధంగా దీన్ని ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క ప్లగ్ఇన్ ని టాప్ సెక్షన్ లో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఇది ఫుల్ స్క్రీన్ మోడ్ లో పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఫ్యాబ్ఫిల్టర్ ProMB ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పుడు మనం ప్రో ఎంబీ యూఐ చూసినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాండ్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ హోవర్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకోమని చూపిస్తుంది. జస్ట్ మనం క్లిక్ చేసిన వెంటనే ఒక బ్యాండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి మల్టిపుల్ రేంజెస్లో మల్టిపుల్ బ్యాండ్స్తో మనం ఈ యొక్క కంప్రెషన్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్యాండ్ క్రియేట్ చేశాను, అదేవిధంగా ఇక్కడ ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ అన్ని క్రియేట్ చేశాను. దీన్ని మనం ఇలా పట్టుకొని ఇలా లెఫ్ట్కి వచ్చి ఇలా పెడితే ఇక్కడ ఈ రెండు ఆటోమేటిక్గా లింక్ అయిపోయాయి. సో మనం దీన్ని ఇలా కంట్రోల్ చేస్తే రెండు ఆటోమేటిక్గా మనకి మూవ్ అవుతాయి అనమాట. సో వీటిని మనం స్ప్లిట్ చేయాలంటే జస్ట్ టాప్లో ఇలా క్లిక్ చేస్తే ఈ రెండు అనేది సెపరేట్ అవుతాయి అనమాట. సో ఇండివిజువల్గా మనం వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో సిమిలర్ ప్రొసీజర్ ఉంటుంది ప్రో ఎంబీలో కూడా కంప్రెషన్ చేసే మాడ్యూల్. ఎవ్రీ బ్యాండ్లో మనం ఈ యొక్క కంప్రెషన్ని ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ డౌన్ సైడ్ చూస్తే ఈ యొక్క బ్యాండ్కి సంబంధించినటువంటి కొన్ని పారామీటర్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. సో ఇందులో మనకి థ్రెషోల్డ్, రేంజ్, అటాక్, రిలీజ్ ఇలాగా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ప్రో C2లో ఉన్నటువంటి సేమ్ పారామీటర్స్. సో అందులో ఏ విధంగా ఉపయోగపడతాయో, అందులో ఏ విధంగా అవి పనిచేస్తాయో అదే విధంగా ఈ యొక్క థ్రెషోల్డ్, రేంజ్, అటాక్, రిలీజ్ అనేవి సిమిలర్గా పనిచేస్తూ ఉంటాయి. ప్రో ఎంబీలో ఉన్నటువంటి ఈ రెండు డిఫరెంట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూజువల్గా మనం కంప్రెషన్ చేసినట్టయితే డైనమిక్ రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఒక కన్సిస్టెన్స్ వాల్యూమ్ మెయింటైన్ చేయడానికి మన యొక్క టాప్స్ అనేవి, పీక్లు అనేవి మనం కంట్రోల్ చేస్తాం ఈ యొక్క కంప్రెషన్ ద్వారా. బట్ ప్రో ఎంబీలో ఏంటంటే మనకి రెండు ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి కంప్రెస్, అలాగే ఎక్స్పాండ్ అనే అర్థం ఉన్నాయన్నమాట. సో కంప్రెషన్ వల్ల మన యొక్క పీక్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ వల్ల మన యొక్క డైనమిక్ రేంజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. యూజువల్గా కంప్రెషన్ వల్ల మనం డైనమిక్ రేంజ్ తగ్గుతూ ఉంటుంది. బట్ ఇందులో ఉన్నటువంటి ఎక్స్పాండ్ ఫీచర్ వల్ల మన యొక్క డైనమిక్ రేంజ్ని కూడా ఈజీగా మనం పెంచుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంప్రెషన్ అనే మోడ్ని మనం క్లిక్ చేసుకొని ఏదైనా ఒక బ్యాండ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇందులో మనకి ఎంత రేంజ్లో మనకి థ్రెషోల్డ్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలి, అలాగే రేంజ్, అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మోతాదులో మనం ఈ యొక్క కంప్రెషన్ అనేది అప్లై చేయాలి, అలాగే దీనికి ఎంత మోతాదులో మనం అటాక్ అప్లై చేయాలి, రిలీజ్ ఎంత అప్లై చేయాలి అనేది ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఎక్స్పాండ్ అనేది డిఫరెంట్ ఆప్షన్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా బ్యాండ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వాల్యూస్ని మనం చూడండి ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కంప్రెషన్ వల్ల మన యొక్క డైనమిక్ రేంజ్ అనేది తగ్గుతుంది, అలాగే ఎక్స్పాండ్ వల్ల మన యొక్క డైనమిక్ రేంజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కంప్రెషన్లో ఉన్నటువంటి రెండు ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం. డౌన్వర్డ్ కంప్రెషన్, అలాగే అప్వర్డ్ కంప్రెషన్. డౌన్వర్డ్ కంప్రెషన్ వల్ల లౌడ్ సిగ్నల్స్ని క్వైట్గా చేస్తుంది, అలాగే అప్వర్డ్ కంప్రెషన్ ఏంటంటే క్వైట్ సిగ్నల్స్ని లౌడ్ సిగ్నల్స్గా మనం కన్వర్ట్ చేస్తుంది ఈ యొక్క అప్వర్డ్ కంప్రెషన్. అలాగే డౌన్వర్డ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే క్వైట్ సిగ్నల్స్ని క్వైట్గా చేస్తుంది, అప్వర్డ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే లౌడ్ సిగ్నల్స్ని లౌడ్గా చేస్తుంది. ఎక్స్పాన్షన్ ద్వారా మన యొక్క డైనమిక్ రేంజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలాగే కంప్రెషన్ వల్ల మన యొక్క డైనమిక్ రేంజ్ని తగ్గించుకోవచ్చు. అవి మనం ప్రాక్టికల్గా ఏ విధంగా అచీవ్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైనా బ్యాండ్ని మనం క్రియేట్ చేసుకున్న వెంటనే ఈ యొక్క ఆప్షన్స్ అనేవి మనకు వస్తుంటాయి. ఇక్కడ మనం కంప్రెషన్ ఉపయోగించుకొని ఈ యొక్క రేంజ్ని మనం తగ్గించినట్టయితే డౌన్వర్డ్ కంప్రెషన్ కింద పనిచేస్తుంది. అదే దీన్ని మనం ఇలా ఇంక్రీజ్ చేసినట్టయితే అప్వర్డ్ కంప్రెషన్ కింద పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్స్పాన్షన్ ద్వారా ఏంటంటే మనకి ఏదైనా రేంజ్లో మనం తగ్గించినట్టయితే ఈ బ్యాండ్లో ఉన్నటువంటి క్వైట్ సిగ్నల్స్ అన్నీ క్వైట్గా ఇంకా తగ్గిపోతాయి, అలాగే ఈ బ్యాండ్స్లో ఉన్నటువంటి లౌడ్ సిగ్నల్స్ని పెంచుకోవడానికి ఈ విధంగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కంప్రెషన్ అలాగే ఎక్స్పాన్షన్ మనం యూజ్ చేసుకోవచ్చు ప్రో ఎంబీ ప్లగిన్లో. ఇప్పుడు మనం కొన్ని అడిషనల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఎక్స్పర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం ఈ యొక్క బ్యాండ్లో చేస్తున్నటువంటి ప్రాసెస్ని మన యొక్క బ్యాండ్లో మనం తెలుసుకుంటాం అనమాట. దీన్ని మనం ఆడిషన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇక్కడ మనకి ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది, అలాగే ఎంత కంప్రెషన్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఆడిషన్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మనకి బ్యాండ్ ఫ్రీ, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఆడిషన్, అలాగే ఇక్కడ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిగా మనం బ్యాండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్యాండ్ అంటే యూజువల్గా ఇక్కడ మనకి ఈ యొక్క బ్యాండ్లో జరుగుతున్న కంప్రెషన్ కానీ ఎక్స్పాన్షన్ గురించి కానీ మనకి ఈ యొక్క బ్యాండ్లో తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్రీ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా మనకు ఒక సెలెక్టెడ్ రేంజ్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఈ యొక్క బ్యాండ్ ఫ్రీక్వెన్సీతో ట్రిగ్గర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఈ యొక్క ప్లేస్లో మనం ఈ యొక్క రేంజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ప్లే చేద్దాం. సో ఈ యొక్క పర్టికులర్ రేంజ్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం ఆడిషన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కైండ్ ఆఫ్ హైహాట్ సౌండ్ అనేది మనకు వస్తుంది అనమాట. ఈ హైహాట్ సౌండ్లో ఈ పర్టికులర్లో బ్యాండ్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క బ్యాండ్లో మనం కంప్రెషన్ చేసినట్టయితే ఈ యొక్క
ప్లేస్లో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫ్రీ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్యాండ్లో మనకి వెళ్ళినట్టయితే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సైడ్ చైన్ ఉంటుందన్నమాట. ఈ సైడ్ చైన్ ద్వారా ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్స్ని మనం ఈజీగా మనం సైడ్ చైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెలోడీ లూప్ అనేది ప్లే చేస్తున్నాను, వినండి. ఇప్పుడు అదేవిధంగా ఒక కిక్ కూడా ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు నా కిక్ని ఈ యొక్క మెలోడీ లూప్లో నేను సైడ్ చైన్ కింద యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం నేను పర్టికులర్ బ్యాండ్లోనే ఇది ఒక కంప్రెషన్ అనేది నేను అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మెలోడీ లూప్లో నేను ఇక్కడ ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నేను బ్యాండ్లో పెట్టి ఎక్స్టర్నల్ మోడ్లో పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను దీనికి సైడ్ చైన్ అనేది అప్లై చేస్తాను. FL స్టూడియోలో అయితే దీనికోసం మనం మిక్సర్ ఛానల్ ఉపయోగించుకొని ఇక్కడ మన కిక్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఈ మెలోడిక్ లూప్లో రైట్ క్లిక్ చేసి మనకి సైడ్ చైన్ టు దిస్ ట్రాక్ అని ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇది మనకి సైడ్ చైన్ కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం సైడ్ చైన్ యొక్క పర్సంటేజ్ని మనం ఇచ్చుకోవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క మెలోడిక్ ట్రాక్లో ఈ యొక్క ప్రోఎంబీని ఉపయోగించుకొని ఇప్పుడు ఎక్స్టర్నల్లో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అలాగే ప్రాసెసింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి స్టీరియో సైడ్ చైన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిక్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క సైడ్ చైన్ ఫంక్షన్ అనేది ఇప్పుడు మనకి అప్లై అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. సో దీన్ని మనం ఆడిషన్ చేసుకుందాం. కిక్ ప్లే అయిన ప్రతిసారి ఈ యొక్క మెలోడిక్ లూప్లో ఉన్నటువంటి ఆ యొక్క పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ మనం కంప్రెషన్ చేస్తున్నట్టయితే డౌన్వర్డ్ కంప్రెషన్ అయితే డౌన్వర్డ్గా తగ్గుతుంది. అలాగే మనకి ఇక్కడ ఎక్స్పాండ్ కానీ అప్లై చేసినట్టయితే ఎక్స్పాండ్ రీతిలో మనకి ఈ యొక్క సెట్టింగ్ అనేది మనకి ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా మనం FL స్టూడియోలో ఈ యొక్క ప్రోఎంబీని ఈ యొక్క కంప్రెషన్ని సైడ్ చైన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్టీరియో లింక్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ మనకి 100% ఉన్నట్టయితే మనకి ఇది స్టీరియో మోడ్లో పనిచేస్తుంది. లెఫ్ట్ ఛానల్లోని రైట్ ఛానల్లో కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది సిమిలర్గా వర్క్ చేస్తుంది. అదేవిధంగా దీన్ని మనం లెఫ్ట్కి కానీ కంప్లీట్గా తీసుకొచ్చినట్టయితే లెఫ్ట్ అండ్ రైట్కి సపరేట్గా ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది అప్లై అవుతుంది. అదేవిధంగా దీన్ని మనం కంప్లీట్గా రైట్కి మనం మూవ్ చేసినట్టయితే ఇది మిడ్ సైడ్ కింద పనిచేస్తుంది అనమాట. ఇక్కడ మిడ్ అని క్లిక్ చేస్తే మిడ్లో ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి సైడ్స్ అనేది మనం క్లిక్ చేస్తే సైడ్ ఇన్ఫర్మేషన్లో ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రోఎంబీలో ఈ యొక్క ఫీచర్స్ని అయితే ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకి పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అలాగే కంప్రెస్ కూడా చేసుకోవచ్చు. సో ప్రోఎంబీ ద్వారా ఏంటంటే మల్టీ బ్యాండ్ కంప్రెషన్ చేసుకొని మంచి రిజల్ట్స్ అయితే మన యొక్క మాస్టర్ ట్రాక్ కానీ ఇండివిజువల్ ట్రాక్లో కానీ మనం ఈజీగా పొందుకోవచ్చు. ఈ విధంగా మనం ఫ్యాబ్ ఫిల్టర్లో ఉన్నటువంటి ఈ ప్రోఎంబీని మీ యొక్క ప్రాజెక్ట్స్లో ఇండివిజువల్ ట్రాక్స్లో కానీ మాస్టర్ ట్రాక్లో కానీ మీరు మిక్సింగ్లో కానీ మాస్టరింగ్లో కానీ యూజ్ చేసినట్టయితే మంచి కంప్రెషన్తో పాటు మంచి డైనమిక్ రేంజ్, మంచి లౌడ్నెస్ని కూడా ఈ యొక్క ప్లగిన్ ద్వారా మీరు తెచ్చుకోవచ్చు. మరిన్ని ఫ్యాబ్ ఫిల్టర్ ప్లగిన్స్ గురించి మీరు ఈ యొక్క ప్లేలిస్ట్ని అయితే చూడండి. అందులో మీకు Pro Q4, Pro C2 అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్ ఫిల్టర్ ప్లగిన్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ప్లగిన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నేను ఈ యొక్క ప్లగిన్స్ గురించి చెప్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా లేకపోతే ఈ ప్లగిన్స్ గురించి పర్టికులర్ ఫీచర్ గురించి నేను మిస్ అయినా మీరు కామెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా వాటిని నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఆడియో ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.